సంఖ్యా వ్యవస్థ నుంచి అతి ఇంపార్టెంట్ టాపిక్ అయిన భాజనీయత సూత్రాలకు సంబంధించి కొన్ని ప్రశ్నలను మనము ఈ క్లాస్లో సాల్వ్ చేద్దాము. భాజనీయత సూత్రం అనేది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ సంఖ్యా వ్యవస్థలో. దాని నుంచి కొన్ని మోస్ట్ హైలీ రిపీటెడ్ క్వశ్చన్స్ 1 by 1గా మనం సాల్వ్ చేద్దాం. మొట్టమొదటి క్వశ్చన్ చూడండి సార్. ఒక సంఖ్యను 24 చే భాగించగా, ఇక్కడ చూడండి సంఖ్య ఏంటో మనకు తెలియదు, n అనుకుందాం. దీనిని మనము దేంతోటి భాగిస్తున్నాము? 24 తోటి భాగిస్తున్నాము. 24 ఎన్నిసార్లు వెళ్తుంది nలో అది కూడా మనకు తెలియదు, x అనుకుందాం. భాగించిన తర్వాత మనకు మిగిలిన వాల్యూని శేషం అంటాము. మిగిలిన వాల్యూ ఎంత? 15. నౌ ఈ ఎగ్జాంపుల్ చూడండి సార్. ఈ ఎగ్జాంపుల్ చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. 13ని 5 తోటి భాగిస్తున్నాను. 5 రెండ్ల 10. 5 రెండ్ల 10. శేషం ఎంత? 3. 13ను నేను ఇలా రాసుకోవచ్చు కదా, 5 × 2 ప్లస్ 3గా రాసుకోవచ్చు కదా. 5 2 సార్లు వెళ్తుంది 13లో, మిగిలిన వాల్యూ ఎంత? 3. సో ఇక్కడ 13 అనేది 5 2s are 10 plus 3. సేమ్ ఎగ్జాంపుల్ ఇక్కడ n అనేది 24 × x ప్లస్ 15. n వాల్యూ ఏంటి సార్? 24x ప్లస్ 15. క్వశ్చన్ని కంటిన్యూ చేద్దాం. ఇది n వాల్యూ. ఈ నంబర్ని దేంతోటి భాగాహారిస్తున్నాను? 12 తోటి భాగాహారిస్తున్నాను. వచ్చే శేషం ఎంత? 24x ప్లస్ 15. దీనిని 12 తోటి భాగిస్తే నాకు వచ్చే శేషం ఎంత? 24 12 యొక్క గుణిజము కాబట్టి శేషం 0. 12 ఒకట్ల 12, మిగిలిన వాల్యూ ఎంత? 3. కాబట్టి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత? 3. nని 24 తోటి భాగిస్తే శేషం 15. 24 ఎన్నిసార్లు వెళ్తుంది మనకు తెలియదు, x అనుకుంటున్నాను. 13 అనేది 5 రెండ్ల 10, మిగిలింది 3. సో 13ని 5 × 2 ప్లస్ 3గా రాసుకోవచ్చు. nని 24 × x ప్లస్ 15గా రాసుకోవచ్చు. దానిని 12 తోటి డివైడ్ చేస్తే 12 రెండ్ల 24, ఇక్కడ శేషం 0. 12 ఒకట్ల 12, ఇక్కడ శేషం 3. లాజిక్ అందరికీ అర్థమైంది అనుకుంటా. సేమ్ అదే మోడల్. ఒక నంబర్ని n అనుకుందాం, నంబర్ని 899 తోటి భాగిస్తున్నాను. భాగిస్తే ఎన్నిసార్లు అవుతుందో మనకు వెళ్తుందో తెలియదు, కానీ శేషం మాత్రం క్లియర్గా 63 అని ఇచ్చాడు. శేషం 63 అని ఇచ్చాడు. n ఏమవుతుంది సార్? 899 యొక్క గుణిజము, మిగిలిన వాల్యూ 63. సో n ఈజ్ 899x ప్లస్ 63. ఇది n వాల్యూ. దీనిని మనము దేంతో డివైడ్ చేస్తున్నాము? 29 తోటి డివైడ్ చేస్తున్నాము. డివైడ్ భాగించిన తర్వాత వచ్చిన శేషము. సో 899x ప్లస్ 63, దీనిని 29 తోటి భాగిస్తే ఏమవుతుందో చూద్దాం. 29 మూళ్ళ 87, 29 ఒకట్ల 29. 899 అనేది 29 యొక్క గుణిజము. మిగిలింది 29 రెండ్ల 58. మిగిలిన శేషం ఎంత? 5. మిగిలిన శేషం ఎంత? 5. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి సార్? 5. మనము nని 899 × x ప్లస్ 63గా రాసుకోవడం తెలిస్తే మనకి ఈజీగా ఆన్సర్ వస్తుంది సార్. నెక్స్ట్ ఒక నంబర్ని r అనే నంబర్ సార్. ఈ r అనే నంబర్ని 289 తోటి భాగిస్తున్నాను. ఎన్నిసార్లు వెళ్తుందో మనకు తెలియదు, కానీ శేషం మాత్రము 19. సో నెంబర్ ఏమవుతుంది? నంబర్ ఏమవుతుందంటే 289 యొక్క గుణిజము ప్లస్ మిగిలిందంత 19. ఇది r వాల్యూ. అదే నంబర్ని 17 తోటి భాగిస్తే, rని 17 తోటి భాగిస్తే సో ఏమవుతుంది చూద్దాం. సో రిమైండర్ 289x ప్లస్ 19 డివైడెడ్ బై 17. 289 అనేది 17 యొక్క గుణిజము. మిగిలిన వాల్యూ ఎంత?
17 ఒకట్ల 17, మిగిలిన వాల్యూ ఏంటి 2. కాబట్టి ఈ క్వశ్చన్కి శేషం ఎంత సార్? రైట్, శేషాన్ని ఏమన్నాను? y అన్నాను. y యొక్క వాల్యూ ఎంత సార్? 2. y యొక్క వాల్యూ ఎంత? 2. r అనే నంబర్ని 289 తోటి భాగిస్తున్నాను. భాగించిన తరువాత వచ్చిన శేషం ఏంటి? 19. సో r ఏమవుతుంది? 289x ప్లస్ 19, దానిని 17 తోటి భాగిస్తున్నాను. ఇది పర్ఫెక్ట్గా భాగింపబడుతుంది. మిగిలింది 19. 17 ఒకట్ల 17, మిగిలిందంత 2. మిగిలిందంత 2. ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈస్ వెరీ మచ్ క్లియర్ టు యూ. నెక్స్ట్ వన్ చూడండి సార్. ఒక నంబర్ని రైట్, ఒక నంబర్ని ఎన్ని 68 తోటి భాగిస్తున్నాను. ఎన్నిసార్లు వెళ్తుంది సార్? భాగఫలం ఎంత అన్నాడు? 260 అన్నాడు. శేషం ఎంత అన్నాడు? 0 అన్నాడు. శేషం ఎంత అన్నాడు? 0 అన్నాడు. అంటే నంబర్ ఏమవుతుంది? నంబర్ రైట్ 68 యొక్క గుణిజము ప్లస్ మిగిలిన వాల్యూ రాయాలి. ఇక్కడ ఏమీ మిగలలేదు కాబట్టి ప్లస్ 0. కాబట్టి n వాల్యూ ఏమైంది? 68 ఇంటూ 260. 68 ఇంటూ 260. దీనిని మనము దేంతోటి భాగాహారిస్తున్నాము? 65 తోటి భాగాహారిస్తున్నాం. ఎన్ని 65 తోటి భాగాహారిస్తే ఆన్సర్ ఏమవుతుంది చూద్దాం సార్. రిమైండర్ 68 ఇంటూ 260 డివైడెడ్ బై 65. 65 యొక్క గుణిజము 65 నాళ్ళ 260 పర్ఫెక్ట్గా డివైడ్ అవుతుంది. 0 ఇంటూ ఎనీ సహజ సంఖ్య లబ్ధం ఎంత? 0. 260 అనేది 65 తోటి భాగింపబడుతుంది కాబట్టి శేషము 0. 0 ఇంటూ ఎనీ నంబర్, ఆన్సర్ ఎంత? 0. లాజిక్ అర్థమైంది కదా సార్. ఇక్కడ శేషము n ఉంది, 0 ఉంది కాబట్టి n అనేది 68 యొక్క గుణిజము. ఎన్నిసార్లు భాగఫలం అవుతుంది? రైట్ 260. n ఈజ్ 68 ఇంటూ 260. ఆర్ యు ఆల్ విత్ మీ? ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈజ్ క్లియర్. ఇంకో మోడల్ చూడండి. ఒక నంబర్ని 18 తోటి భాగిస్తే శేషము ఎన్నిసార్లు భాగఫలము మనకు తెలియదు. శేషము మాత్రము 7. శేషము మాత్రము 7. కాబట్టి ఆ నంబర్ ఏమవుతుంది? 18 యొక్క గుణిజము 18k ప్లస్ 7. 18k ప్లస్ 7. ఇక్కడ మనం k వాల్యూలు పెట్టుకుంటూనే ఉంటే n వాల్యూ వస్తుంది. k 1 పెట్టుకుంటే 18 ఇంటూ 1 18. 18 ప్లస్ 7 25. k 2 పెట్టుకుంటే 18 2 36. 36 ప్లస్ 7 43. k వాల్యూ 3 పెట్టుకుంటే 54 ప్లస్ 7 61. k వాల్యూ 4 పెట్టుకుంటే 72 ప్లస్ 7 79. అలా మనకు పలు వాల్యూలు వస్తాయి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే k 1 పెట్టుకోండి. 18 ప్లస్ 7 ఎంత? 25. 25 ప్లస్ 18 43. 43 ప్లస్ 18 61. 61 ప్లస్ 18 79. రైట్, వీటన్ని నంబర్స్ని దేంతోటి భాగాహరిస్తున్నాను? 12 తోటి భాగాహరిస్తున్నాను. 12 తోటి భాగాహరిస్తున్నాను. ఏమవుతుంది శేషము చూద్దాం. n డివైడెడ్ బై 12. 12 2 24, శేషం 1. 12 3 36, శేషము 7. 12 5 60, శేషం 1. 12 6 72, శేషము 7. అంటే నాకు 1 శేషం వచ్చింది, 7 శేషం. మళ్ళీ అదే రిపీట్ అవుతుంది. అంటే మొత్తము ఎన్ని శేషాలు వచ్చినట్టయినాయి? 2 శేషాలు వచ్చాయి. ఆ 2 శేషాల వాల్యూస్ ఏంటి? రిమైండర్ n. ఆ 2 శేషాల వాల్యూస్ ఏంటి? 1 and 7. సో n వాల్యూ 1 కావచ్చు, n వాల్యూ 7 కావచ్చు. n వాల్యూ 1 కావచ్చు, n వాల్యూ 7 కావచ్చు. ఆర్ యు ఆల్ విత్ మీ? 2 శేషాలు వచ్చాయి. మొత్తము లీవ్స్ ఏ రిమైండర్ n. n వాల్యూ 1 కావచ్చు, n వాల్యూ 7 కావచ్చు. అంటే మొత్తము ఎన్ని వాల్యూలు n తీసుకుంటుంది? 2 వాల్యూస్ n తీసుకుంటుంది. ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈజ్ క్లియర్. నెక్స్ట్ వన్, n అనే ఒక సంఖ్యను 6 తోటి భాగిస్తున్నాను. భాగఫలము నాకు తెలియదు.
కానీ శేషము తెలుసు. శేషం ఎంత? 5. కానీ శేషము తెలుసు 5. కాబట్టి ఎన్ వాల్యూ ఏమవుతుంది? దేంతోటైతే భాగిస్తున్నాను ఇంటూ భాగఫలము ప్లస్ శేషము. ఎన్ వాల్యూ ఎంత? 6k + 5. ఎన్ వాల్యూ ఎంత? 6k + 5. క్వశ్చన్ ఏమన్నాడు? 2n తీసుకోమన్నాడు. అంటే దీనిని 2 తోటి లబ్ధం చేయమన్నాడు. 2 తోటి లబ్ధం చేస్తే 12k + 10. 12k + 10. దీనిని దేంతోటి భాగాహారించాలి? 6 తోటి భాగాహారించమన్నాడు. ఏ నంబర్ని? 2nని. 2nని గనక 6 తోటి భాగాహారిస్తే ఏమవుతుందో చూద్దాం. 12k + 10 డివైడెడ్ బై 6. 12k అనేది 6 తోటి 6 యొక్క గుణిజము, మిగిలింది 10. 6 ఒకట్ల 6, శేషం ఎంత సార్? 4. 6 ఒకట్ల 6, శేషం ఎంత సార్? 4. లాజిక్ అందరికీ పర్ఫెక్ట్గా క్లియర్ అయింది అనుకుంటా. ఎన్ని 6 తోటి భాగాహరిస్తున్నాను, భాగఫలము k, శేషము 5. సో n ఈజ్ 6 × k + 5. n కాదు, నాకు కావాల్సింది 2n. ఇట్ ఈజ్ 12k + 10. సో 12k + 10 డివైడెడ్ బై 6. 6 ఒకట్ల 6, శేషం ఎంత? 4. లాజిక్ అందరికీ పర్ఫెక్ట్గా క్లియర్ అయింది అనుకుంటా. నెక్స్ట్ చూద్దాం. ఏ నంబర్ వెన్ డివైడెడ్ బై 8. ఒక నంబర్ n ఉంది, దానిని 8 తోటి భాగాహారిస్తున్నాను, భాగఫలము తెలియదు, శేషము మాత్రము 5. కాబట్టి నంబర్ ఏమవుతుంది? 8k + 5. నంబర్ ఏమవుతుంది? 8k + 5. మనం ఇక్కడ ఈజీగా ఆన్సర్ రావడానికి k అతి తక్కువ వాల్యూ అయినా k1 పెట్టుకుందాం. అంటే n మినిమం వాల్యూ ఎంత అవుతుంది? 8 + 5 13. క్వశ్చన్ ఏంటి? స్క్వేర్ ఆఫ్ ద నంబర్. స్క్వేర్ 13 స్క్వేర్ ఎంత? 169. దానిని 8 తోటి భాగాహారిస్తున్నాను. 8 తోటి భాగాహారిస్తున్నాను. 8 2 16, 8 ఒకట్ల 8, శేషం ఎంత? 1. శేషం ఎంత? 1. n వాల్యూ వచ్చింది 8k + 5. k వాల్యూ 1 సబ్స్టిట్యూట్ చేసుకోకుండా చేసినా కానీ మనకు ఆన్సర్ వస్తుంది. అది ఎలా అంటే n² డివైడెడ్ బై 8. n² డివైడెడ్ బై 8. n వాల్యూ ఎంత? 8k + 5. 8k + 5 హోల్ స్క్వేర్ డివైడెడ్ బై 8. 8k హోల్ స్క్వేర్ అంటే 64k². 2 8 16, 16 5 80. 80k + 25 డివైడెడ్ బై 8. ఇది పర్ఫెక్ట్గా 8 యొక్క గుణిజము, ఇది కూడా 8 యొక్క గుణిజము. 8 3 24, శేషం ఎంత? 1. 8 3 24, శేషం ఎంత? 1. రైట్. అన్నీ కూడా డివిజిబిలిటీ రూల్స్ మీదనే ప్రాబ్లమ్స్ సార్. మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. క్వశ్చన్ చదవండి ఫస్ట్. 2 నంబర్లు ఉన్నాయి, 17 తోటి భాగించగా ఒక దాంట్లో శేషము 13 వస్తుంది, ఇంకో నంబర్లో శేషము 11 వస్తుంది. ఒక నంబర్ ఉంది n1, దానిని 17 తోటి భాగిస్తే భాగఫలం ఎంతో తెలియదు, k1. శేషం ఒక దాంట్లో 13 వచ్చింది. అదే ఇంకో నంబర్ n2, దానిని 17 తోటి భాగిస్తే ఎన్నిసార్లు భాగఫలం వెళ్తుందో తెలియదు, k2. శేషం ఎంత? 11. శేషం ఎంత? 11. అంటే n1 ఏమైంది? రైట్. 17 తోటి భాగిస్తున్నాను, భాగఫలము k1, మిగిలింది 13. n1 ఈజ్ 17k1 + 13. n2 ఏమైంది? 17 తోటి భాగిస్తున్నాను, రైట్, భాగఫలము k2, శేషము 11. నాకు n1 యొక్క రూపము వచ్చింది, n2 యొక్క రూపము వచ్చింది. ఇఫ్ ద సమ్ ఆఫ్ దీస్ 2 నంబర్స్, 2 నంబర్లను కూడమన్నాడు, n1 + n2. దీనిని 17 తోటి రైట్ భాగింపమన్నాడు. వచ్చిన తరువాత శేషం ఎంత?
వచ్చిన తర్వాత శేషం ఎంత? సో కూడితే ఏమవుతుంది? n1 ప్లస్ n2 డివైడెడ్ బై 17 అంటే 17 ఇంటూ k1 ప్లస్ k2 13 ప్లస్ 11 24 డివైడెడ్ బై 17. ఇది పర్ఫెక్ట్గా డివైడ్ అవుతుంది. 17 ఒకట్ల 17, శేషం ఎంత? 7. శేషం ఎంత? 7. n1 వాల్యూ ఏమో 17 k1 ప్లస్ 13, n2 వాల్యూ ఏమో 17 k2 ప్లస్ 11, n1 ప్లస్ n2, n1 ప్లస్ n2. అందరికీ ఈ లాజిక్ అందరికీ అర్థమైంది కదా సార్? 17 ఇంటూ k1 ప్లస్ k2, 17 ఇంటూ ఎనీ నంబర్ 17 తోటి భాగిస్తే శేషము 0. 24 డివైడెడ్ బై 17, 17 ఒకట్ల 17, శేషం ఎంత? 7. 17 ఒకట్ల 17, శేషం ఎంత? 7. నవ్వు ఇంకోటి చూడండి సార్, రెండు నంబర్లను ఒక నంబర్ n1 ఇంకో నంబర్ని n2 అనుకుంటున్నాను. ఒకే నంబర్ తోటి డివైడ్ చేస్తున్నాను. n1 డివైడెడ్ బై k, భాగఫలము x1, శేషము 3. సో n1 ఈజ్ ఈక్వల్ టు kx1 ప్లస్ 3, n1 ఈజ్ ఈక్వల్ టు kx1 ప్లస్ 3. సిమిలర్గా రెండో నంబర్ n2 సేమ్ నంబర్ తోటి డివైడ్ చేస్తున్నాను, భాగఫలము x2 అనుకుంటున్నాను. ఇదంతా 4 అంటే n2 ఏమవుతుంది? kx2 ప్లస్ 4. n2 ఏమవుతుంది? kx2 ప్లస్ 4, kx2 ప్లస్ 4. సమ్ ఆఫ్ ద టూ నంబర్స్ ఈజ్ డివైడెడ్ బై ద సేమ్ డివైజర్. ఈ రెండు నంబర్లను n1 ప్లస్ n2లను ఏదైతే నంబర్ నేను ఇక్కడ అనుకుంటున్నానో రైట్ కేతో డివైడ్ చేస్తున్నాను అనుకుంటున్నాను, అదే కే తోటి డివైడ్ చేస్తే వచ్చే శేషం ఎంత? n1 ప్లస్ n2 డివైడెడ్ బై కే. n1 ప్లస్ n2 అంటే k ఇంటూ x1 ప్లస్ x2, 3 ప్లస్ 4 7, 7 డివైడెడ్ బై కే. శేషం ఎంత అన్నాడు? 2. ఇక్కడ కే పర్ఫెక్ట్గా డివైడ్ అవుతుంది. 7ని ఏ నంబర్ తోటి బాగా హారిస్తే నాకు శేషం 2 వస్తుంది. మూడో ఆప్షన్ చూడండి, 7 డివైడెడ్ బై 5, 5 ఒకట్ల 5, శేషం ఎంత? 2. 5 ఒకట్ల 5, శేషం ఎంత? 2. 7 డివైడెడ్ బై 9, శేషం 7. నాకు కావాల్సింది శేషం 2. 7 డివైడెడ్ బై 7, శేషము 0. 7 డివైడెడ్ బై 3, 3 2 6, శేషం ఎంత? 1. కాబట్టి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత? ఆప్షన్ 3. లాజిక్ అందరికీ క్లియర్ అయింది కదా సార్? నెక్స్ట్ వన్ రైట్. ఇటువంటి క్వశ్చన్స్ పలుసార్లు ఎగ్జామినేషన్లో అడిగాడు. ప్రతి ఒక్క క్వశ్చన్ని మళ్ళీ రిపీట్ మోడ్లో చూడండి. రెండు నంబర్లు ఉన్నాయి. ఒకటి n1 అనుకుంటున్నాను, ఇంకోటి n2 అనుకుంటున్నాను. ఫస్ట్ నంబర్ డి తోటి గనక భాగాహారిస్తే భాగఫలము ఎంతో తెలియదు k1, కానీ శేషము తెలుసు 5. n2ని మళ్ళీ డి తోటి డివైడ్ చేస్తే రైట్ భాగఫలం ఎంతో తెలియదు k2, కానీ శేషము తెలుసు 4. సో కాబట్టి n1 ఏమవుతుంది? d ఇంటూ k1 ప్లస్ 5, d ఇంటూ k1 ప్లస్ 5. n2 ఏమవుతుంది? d ఇంటూ k2 ప్లస్ 4, d ఇంటూ k2 ప్లస్ 4. ఈ రెండింటినీ కూడుతున్నాను. కూడితే ఏమవుతుంది? n1 ప్లస్ n2. దీనిని దేంతో డివైడ్ చేస్తున్నాను? d తోటి చేస్తే శేషం ఎంత? 3. శేషం ఎంత? 3. అంటే n1 ప్లస్ n2 దిస్ విల్ బి d ఇంటూ k1 ప్లస్ k2. 5 ప్లస్ 4 9, 9 డివైడెడ్ బై d. ఇది 3. ఇది పర్ఫెక్ట్గా డివైడ్ అవుతుంది. 9ని ఏ నంబర్ తోటి మనం బాగా హారిస్తే శేషం 3 వస్తుంది. ఫస్ట్ ఆప్షన్ 9 డివైడెడ్ బై 7, 7 ఒకట్ల 7, శేషం 2 కాదు. సెకండ్ ఆప్షన్ 9 డివైడెడ్ బై 6, 6 ఒకట్ల 6, శేషము 3, 6 ఒకట్ల 6, శేషము 3. ఐ హోప్ ది
ఐడియా ఇట్ ఈస్ వెరీ మచ్ క్లియర్ టు యూ. ఐడియా అందరికీ క్లియర్ అయింది కదా సార్? రైట్, చాలా ఇంపార్టెంట్ మోడల్. నౌ ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్, ఒకసారి క్వశ్చన్ చదవండి సార్. క్వశ్చన్ చదవండి, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ సార్ ఇది. ఒక భాగాహార సమస్యలో రిమైండర్ 71, ఒక నంబర్ ఉంది n, దానిని నేను d అనే నంబర్ తోటి డివైడ్ చేస్తున్నాను. భాగఫలము x, శేషము 71. శేషము 71. నంబర్ ఏంటో తెలియదు, దేంతో డివైడ్ చేస్తున్నాను తెలియదు, ఎంత భాగఫలం వస్తుందో తెలియదు, కానీ శేషం మాత్రము 71. కాబట్టి n ఏమవుతుంది? d ఇంటూ ఎక్స్ ప్లస్ 71. d ఇంటూ ఎక్స్ ప్లస్ 71 విత్ ద సేమ్ డివైజర్ బట్ ట్వైస్ ద డివిడెంట్. nని 2n చేయమన్నాడు, చేశాను. మళ్ళీ d తోటి డివైడ్ చేయమన్నాడు, ఇక్కడ x1 పెట్టుకుంటున్నాను. ఎంతసార్లు భాగఫలం వస్తుందో తెలియదు, x2, కానీ శేషం మాత్రము 43. కానీ శేషం మాత్రం 43 అంటే 2n ఏమవుతుంది? 2n ఈజ్ d ఇంటూ భాగఫలము x2 ప్లస్ 43. n వాల్యూ మనకు మొదటి ఈక్వేషన్లో ఉంది, dx1 ప్లస్ 71. 2 ఇంటూ dx1 ప్లస్ 71 ఈజ్ ఈక్వలెంట్ టు dx2 ప్లస్ 43. అంటే 142 మైనస్ 43, 99 ఈజ్ ఈక్వలెంట్ టు d ఇంటూ x2 మైనస్ 2x1. 99 అనేది ఇక్కడ d సహజ సంఖ్య, d సహజ సంఖ్య, x1 సహజ సంఖ్య, x2 సహజ సంఖ్య. రెండు సహజ సంఖ్యల లబ్ధము 99. అంటే d అనేది 99 యొక్క కారణాంకం అయి ఉండాలి. d అనే వాల్యూ 99 యొక్క కారణాంకము అయి ఉండాలి. d అనే వాల్యూ ఆన్సర్ ఆప్షన్లో ఏది 99 యొక్క కారణాంకం ఉంటే అదే ఆన్సర్. ఏది 99 యొక్క కారణాంకం ఉంటే అదే ఆన్సర్. ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈజ్ క్లియర్. నంబర్ n తీసుకున్నాను, దేంతో భాగాహరిస్తున్నాను? d తోటి. భాగఫలము ఎంతో తెలియదు, x1, శేషము 71. n అనేది dx1 ప్లస్ 71. nని డబల్ చేశాను, 2n. మళ్ళీ అదే నంబర్తో డివైడ్ చేశాను, ఎన్నిసార్లు వెళ్తుందో తెలియదు. భాగఫలము రైట్ x2 అనుకున్నాను, శేషము 43. 2n ఈజ్ dx2 ప్లస్ 43. 99 ఈజ్ ఈక్వలెంట్ టు d ఇంటూ x2 మైనస్ 2x1. సో d అనేది 99కి కారణాంకము కావాలి. ఆన్సర్లో 99 కారణాంకం ఎక్కడుందో చూసుకోండి. లాజిక్ అందరికీ క్లియర్ అయింది కదా సార్? n స్క్వేర్ అనేది 24 తోటి భాగిస్తే భాగఫలము k, శేషము 1. భాగఫలం ఎంతో మనకు తెలియదు. అంటే n స్క్వేర్ అనేది 24 ఇంటూ k ప్లస్ 1. n స్క్వేర్ అనేది 24k ప్లస్ 1. అంటే k వాల్యూ 1 పెట్టుకుంటే n స్క్వేర్ వాల్యూ 25. అంటే n వాల్యూ ఎంత? 5. ఎందుకనంటే n స్క్వేర్ అనేది వర్గము సార్. 24k ప్లస్ 1 వర్గం కావాలంటే k 1. k 2 తీసుకుంటే n స్క్వేర్ అనేది 49. n సహజ సంఖ్య కాబట్టి ప్లస్ తీసుకుంటున్నాను, 7. k వాల్యూ 3 తీసుకుంటే 73, వర్గము కాదు. k వాల్యూ 4, 96 ప్లస్ 1, 97 కాదు. k వాల్యూ 5 అంటే n స్క్వేర్ 121. n వాల్యూ ఎంత? 11. n వాల్యూ ఎంత? 11. k 0 తీసుకుంటే n వాల్యూ ఎంత? 1. n వాల్యూ ఎంత? 1. నాకేమేమి వచ్చింది సార్? 1 రైట్. 5, 7, 11. ఇంకో ఎగ్జాంపుల్ కూడా చూపెడతాను. k 7 తీసుకుంటే n స్క్వేర్ అనేది 169. అంటే n అనేది 13. n ఇవన్నీ వాల్యూలు వచ్చాయి. ఇవన్నీ వాల్యూలు దేంతో డివైడ్ చేస్తున్నాను? 12 తోటి. అంటే n వాల్యూ నాకు 1 వచ్చింది, 5 వచ్చింది, 7 వచ్చింది, 11 వచ్చింది, 13 వచ్చింది, అండ్ సో ఆన్. ఇంకా పలు రకాల వాల్యూలు డివైడెడ్ బై 12. ఇవన్నీ కూడా 11 కంటే తక్కువ.
అదే ఆన్సర్ 1 5 7 11 13 డివైడెడ్ బై 12 శేషం 1 మళ్ళీ అదే రిపీట్ అవుతుంది అంటే ఆన్సర్ ఏం కావాలి సార్ 1 5 7 11 1 5 7 11 కే వాల్యూ గనక 7 తీసుకుంటే నాకు 13 వచ్చింది 13ని 12 తోటి భాగారిస్తే మళ్ళీ ఒకటి దగ్గరికి వెళ్ళింది నెక్స్ట్ నంబర్ ఏదైనా వర్గం తీసుకుంటే మళ్ళీ క్యాలిక్యులేట్ చేస్తే 1 5 7 11 1 5 7 11 ఈ నంబర్స్లోనే వాల్యూ రొటేట్ అవుతుంది ఆర్ యు ఆల్ విత్ మీ చాలా మంచి ప్రశ్న సార్ కొంచెము చాలా జాగ్రత్తగా n² అనేది వర్గము కే వాల్యూ ఏది సబ్స్టిట్యూట్ చేసుకుంటే n² వర్గం వస్తుందో చూసుకుంటే చాలు కేని 3 తోటి భాగిస్తున్నాను భాగఫలము x శేషము 1 అంటే కే అనేది 3x + 1 కే క్వశ్చన్లో ఏం అడుగుతున్నాడు సార్ కేనే అడుగుతున్నాడు అంటే కేని 3 తోటి భాగాహారిస్తే శేషము 1 రావాలి ఇదేమో 3 తోటి ఖచ్చితంగా భాగింపబడుతుంది ఇదేమో శేషము 2 వస్తుంది ఏది చేయాల్సిన అవసరం లేదు ఆన్సర్ 64 ఆన్సర్ కే అనేది 3 తోటి భాగిస్తే నాకు 1 శేషము రావాలి ఇది 2 శేషం వస్తుంది ఇది 2 శేషం వస్తుంది ఇది 0 శేషం వస్తుంది వచ్చే ఆన్సర్ ఏంటి 64 కంటిన్యూ చేద్దాం సపోజ్గా కే 64 కే ప్లస్ 1 అంటే 65ని 5 తోటి భాగాహారిస్తే శేషం ఎంత 5 13 65 శేషం ఎంత 0 ఇక్కడ కూడా క్వశ్చన్లో ఏమన్నాడు శేషము 0 అన్నాడు ఆర్ యు ఆల్ విత్ మీ